హలో అండ్ వెల్కమ్ టు ద ఇన్నర్ ట్రూత్ సిరీస్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్. జీవితంలో మనం డబ్బులున్నా సక్సెస్ ఉన్నా ఏ ఉన్నా లేకపోయినా అందరూ యూనివర్సల్గా కోరుకునేది ఒకటి ఏంటంటే శాంతి, మనశ్శాంతి, ఇన్నర్ పీస్. దాన్ని సాధించడంలో మనం అనేక రకాల మార్గాలు ట్రై చేస్తూ ఉంటాం. అండ్ ఈ సిరీస్లో ప్రత్యేకంగా మనకు ఎదురయ్యే సవాళ్ళు అండ్ దాంతోపాటు మనం ఏ సవాళ్ళు లేకపోయినా కూడా మన మీద మనం ఆలోచించుకుని మన గురించి ఆలోచించుకుని చిన్న చిన్న మార్పుల ద్వారా మన అలైన్మెంట్ అంటే మనశ్శాంతి వైపు అడుగులు వేసే దిశగా మరింతగా ప్రయత్నించవచ్చా, ఇటువంటి అనేక విషయాలను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇవాళ ఫస్ట్ ఎపిసోడ్ ఏంటంటే 5 మౌలిక సూత్రాలు మనల్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి. ఎందుకు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలంటే తద్వారా మనం అనుకున్న లక్ష్యాలకు చేరుకోవాలని చెప్పి. అండ్ ఇన్ దిస్ సిరీస్ మన ఎక్స్పర్ట్ ఎవరంటే లైఫ్ కోచ్ అండ్ తన ఇన్నర్ కాలింగ్ని ఒక కెరియర్గా పర్సూ చేయడమే కాకుండా అది కెరియర్ మాత్రమే కాదు, ఇట్స్ మై వే ఆఫ్ లైఫ్, ఇట్ ఈస్ లైఫ్ ఫర్ మీ అని చెప్పి ట్రాన్స్ఫర్మేషనల్ క్యాటలిస్ట్ అండ్ లైఫ్ కోచ్ రామ్ గారు, రామకృష్ణ మగులీర్ గారు ఈజ్ వెరీ వెల్ నోన్. ఈజ్ ఫౌండర్ ఆఫ్ ఇన్నర్ పీస్ ఫౌండేషన్. ఆయనతో మాట్లాడదాం. 5 ways to transform yourself. రామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ నన్ను ఇక్కడ పిలిచినందుకు. స్వప్న గారు, ఇట్స్ బీన్ లైక్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ఒక వెల్కమ్ చేంజ్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఐ థింక్ బియాండ్ రిలీజియన్, కల్చర్స్ అండ్ ఆల్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్సైడ్ అనే ఒక రియలైజేషన్ చాలా ఎక్కువైంది ఈ మధ్యకాలంలో. బయట ఉండే ప్రపంచం మన లోపల ఉండే దానికి ఒక అర్థం అని చెప్పి. సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, మీ ట్రాన్స్ఫర్మేషనల్ జర్నీ ఎలా జరిగింది? అంటే ఫ్రమ్ బీయింగ్ మేనేజర్ ఇన్ కార్పొరేట్ రెగ్యులర్ జాబ్. I was into corporate for about 20 years or so. I was into the last 11 years or so. I've been into HR. Been head of HR for small little companies. Ikkada Hyderabad lo, Bangalore lo. Then I moved into Saudi for about 3 years. Saudi lo 3 ఏళ్ళు unnanu. And that 3 years actually shifted the whole story. And in fact, before going into Saudi, I was into నేను బెంగళూరులో ఉన్నాను యాక్చువల్గా. సౌదీకి వెళ్ళక ముందు ఆ టైంలో బెంగళూరుకి వెళ్ళినప్పుడు చాలా డీప్ డిప్రెషన్లో ఉన్నాను నేను యాక్చువల్గా. సో నేను ఒక 7 years డిప్రెషన్లో ఉన్నాను ఆ టైంలో. సమ్వేర్ అరౌండ్ 2007-2008 నుంచి చాలా డీప్ డిప్రెషన్లో ఉన్నాను. ఆ టైంలో ఇంకా డిప్రెషన్ గురించి ఎక్కువగా మాట్లాడుకునే పరిస్థితి లేని సిచ్యువేషన్స్. సో చాలామంది డాక్టర్స్కి వెళ్ళాను కానీ ఎవరు నాకు ఫలానా అని చెప్పలేదు. సో ఆ కండిషన్లో ఆ డిప్రెషన్లో ఉన్నాను అన్న సంగతి తెలీదు. బెంగళూరులో జాబ్ చేస్తున్నాను. ఐ వాజ్ హెడ్ ఆఫ్ HR ఫర్ కంపెనీ దేర్. అక్కడ సంథింగ్ ఇస్ నాట్ అలైనింగ్ వెల్. లోపల ఏదో ఒక కైండ్ ఆఫ్ అలజడి, అలైన్మెంట్ కరెక్ట్గా లేదు, ఏమవుతోంది తెలియట్లేదు. మైండ్ బాడీ స్పిరిట్ కనెక్షన్ మిస్ అయిపోయింది. ఏమవుతుందో లైఫ్లో అర్థం అవ్వట్లేదు, ఎవరితో మాట్లాడాలనిపించట్లేదు, ఏదో ఒక డిస్టర్బెన్స్. సో ఆ పరిస్థితిలో ద ఓన్లీ వే అంటే పడిపోకుండా ఉండడానికి భక్తి మార్గంతో స్టార్ట్ చేశాను యాక్చువల్గా. ఓకే, ముందు భక్తితో స్టార్ట్ చేశాను. రోజు పూజ చేసుకునేవాడిని. ఆఫీస్ నుంచి వచ్చాక పెద్ద పని ఉండేది కాదు. ఫ్యామిలీ ఇక్కడ హైదరాబాద్లో ఉండేది, నేను ఒక్కడే బెంగళూరులో ఉండేవాడిని. స్మాల్ లిటిల్ షిఫ్ట్ ఏదో వచ్చింది. అండ్ అనుకోకుండా అంటే మేనిఫెస్టేషన్స్ ఎంత బాగా జరుగుతాయి అనే దానికి ఇది ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఒకానొక సాయంత్రం చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను, విపరీతమైన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. అప్పుడు ఐ వాజ్ లైక్, నేను ఎలాంటి ప్లేస్కి వెళ్ళాలంటే ఎవరు నా దగ్గరికి నా పర్మిషన్ లేకుండా రాకూడదు, ఎవరు నాకు ఫోన్ చేయకూడదు, నేను ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ ఎత్తాలి తప్ప వాళ్ళు నాకు ఫోన్ చేసే పరిస్థితి ఉండకూడదు. సో ఇలాంటిది ఏదో ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్లో చాలా గట్టిగా అనుకున్నాను నేను. ఆ తర్వాత అక్కడ జాబ్లో నచ్చలేదు, ఏదో అవుతుంది, ఇంక మారిపోవాలి అనేటువంటి ఒక తాపత్రయం. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒకరోజు మధ్యాహ్నం సౌదీ అరేబియా నుంచి ఒక కాల్ వచ్చింది. వచ్చి నేను పలానా కంపెనీలో నుంచి మాట్లాడుతున్నామండి, మాకు మీ రెజ్యూమే నచ్చింది అంటే, రెజ్యూమే పెట్టాను కానీ సౌదీకి ఎక్కడ అప్లై చేయలేదండి, మీకు ఎక్కడి నుంచి దొరికిందో నాకు తెలియదు అని అన్నాను. లేదండి, మీరు నౌకరీలో పెట్టారు, మేము మాన్స్టర్లో పెట్టారు, అక్కడి నుంచి పిక్ చేసుకున్నామని.
అలాగే నమ్మలేదు యాక్చువల్గా, ఏదో ప్రాంక్ కాల్ ఏమో అని ఊరుకున్నాను నేను. సరే ఎందుకైనా మంచిదని మీ అఫీషియల్ మెయిల్ ఐడి నుంచి నాకు మెయిల్ పెట్టండి అని చెప్పాను. పెట్టారు. ఐ వాజ్ లైక్ ఓకే. ఈ లోపల నాకు ఢిల్లీలో ఒక జాబ్ వచ్చింది. సో ఢిల్లీకి వెళ్ళాలి నేను ఇంకా. ఈ లోపల వాళ్ళు ఫోన్ చేశారు సౌదీ నుంచి. అండ్ విత్ ఆల్ ద ఫైనాన్షియల్ ఈక్వేషన్స్ అవన్నీ చూసుకుంటే సౌదీ ఈజ్ అ బెటర్ బెట్ అనేటువంటి ఒక ఆలోచన. రైట్. సో అక్కడికి వెళ్ళాను నేను. ఇట్ వాజంట్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇనీషియల్గా. చాలా కష్టపడ్డాను, ట్రమాటిక్ ఉండింది, చాలా ఇబ్బందులు పడ్డాను నేను అక్కడ యాక్చువల్లీ. రైట్ రైట్ రైట్. బట్ దెన్ ఆ 3 ఏళ్ళు ఎంతగా చేంజెస్ వచ్చాయి అంటే వేరే పని ఉండేది కాదు. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసాక చేయగలిగింది ఏం లేదు అక్కడ. సో పూజ చేసుకునేవాడిని, పూజ చేసుకుని దాంతోపాటు కంటిన్యూషన్ మెడిటేషన్కి కూర్చునేవాడిని. అక్కడి నుంచి ఒకటొకటి షిప్స్ రావడం మొదలుపెట్టాయి. అక్కడ నాకు ఉన్న ఒకే ఒక ఆలోచన ఏంటంటే, అప్పుడు ఇంకా 7.3 7.4 బిలియన్ పీపులే ఉన్నారు. ఆ టైంలో అక్కడ కూర్చుని ఇఫ్ ఐఎమ్ హియర్ ఓన్లీ టు పుట్టాము, చదువుకున్నాము, ఉద్యోగం చేసాము, డబ్బు సంపాదించాము, పెళ్ళి చేసుకున్నాము, పిల్లల్ని కన్నాము, ఆస్తులు సంపాదించాము, ఆ తర్వాత పిల్లలకి బై ఛాన్స్ పెళ్ళి అయిపోతే వాళ్ళ పిల్లల్ని సాకడము, ఇస్ దిస్ లైఫ్? ఇంతే నా జీవితం అనిపించిందా? సో ఇదేనా, దీనికోసమేనా నేను పుట్టాను? దీనికోసమే కనుక నేను పుట్టి ఉంటే 7.4 బిలియన్ పీపుల్ ఏం చేస్తున్నారు ఇక్కడ? అందరూ అదే కదా. వాట్ ఎగ్జాక్ట్లీ ఐమ్ ఐ డూయింగ్ హియర్? నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను? ఈ భూమి మీద ఉండడానికి ఏదో ఒక ప్రయోజనం ఉండాలి, లేకపోతే ఐ కెన్ యాజ్ వెల్ ఎగ్జిట్. నేను ఎందుకు బర్డెన్ అవ్వాలి? అంటే ఆ డిప్రెషన్ మోడ్లో నేను ప్రతి ఒక్క మనిషికి నా లైఫ్ బర్డెన్ అయిపోయింది వాళ్ళ మీద అనేటువంటి ఒక లో మూడ్లో ఉన్నా అనమాట. డిప్రెషన్ కంటే బహుశా అదొక ఇన్నర్ చర్నింగ్ అనొచ్చా, ఒక అలజడి అలాంటిది అనుకోండి. అంటే దాన్ని ఎగ్జాక్ట్గా డిఫైన్ చేయడం కూడా కొద్దిగా కష్టమేమో. మీకు చేసే పని మీద ఇష్టం లేదు? ఏం లేదండి. అంటే లక్కీగా నేను సౌదీలో ఉండడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మా బాస్ చాలా లీనియంట్గా ఉండేవారు, ఆయన ఈజిప్షియన్. సో మేము ఇండియాలో పనిచేస్తే, హైదరాబాద్లో పనిచేస్తున్నప్పుడు ఒక పాలసీ, హెచ్ఆర్ రిలేటెడ్ ఒక పాలసీ తయారు చేయాలి అంటే మాకు మా బాస్ ఒకరోజు ఇచ్చేవాడు. ఆయన బతిలాడి 2-3 రోజులు తీసుకోవడం చాలా కష్టమయ్యేది. అక్కడ మాకు పాలసీ ఇచ్చి 4 రోజులు చేయమనేవాళ్ళు. సో అలాగే నాకు చాలా టైం దొరికింది. సో ద ఓన్లీ థింగ్ వాజ్ ద కాన్స్టెంట్ ఇంట్రోస్పెక్షన్. నేనేం చేస్తున్నాను, ఎందుకు పుట్టాను, ఇంతే నా జీవితం, ఇంతే, ఇస్ దిస్ వాట్ ఇట్ ఈజ్ అనేటువంటిది. సో ఈ దీంట్లో కొంచెం ఖాళీగా ఉన్న పరిస్థితిలో కొంచెం స్పిరిచువల్ రిలేటెడ్ ఆర్ డివోషనల్ రిలేటెడ్ బుక్స్ చదవడము ఇవన్నీ జరిగాయి. ఆ ఇనిషియల్ డేస్లో పెద్దగా అర్థమయ్యేవి కావనుకోండి. సో ఆ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, ఆ 3 ఇయర్స్లో స్పిరిచువల్గా చాలా వచ్చాయి. అంత చెప్పుకుంటే అడ్వర్టైజ్మెంట్లో ఉంటుంది, కానీ లాట్ ఆఫ్ గ్రోత్ హెస్ కమ్. చాలా మార్పులు జరిగాయి, చాలా మార్పులు జరిగాయి. సో నేను ఎవరు అనేటువంటిది మెల్లగా ఎస్టాబ్లిష్ అవ్వడం మొదలుపెట్టింది. నేను ఇక్కడ ఎందుకు వచ్చాను అనేది. సో నేను ఎందుకు వచ్చాను అనేటువంటి క్వశ్చన్కి ఫస్ట్ ఇనీషియల్ ఆన్సర్స్ వాస్, జనాలకి హెల్త్ ఆస్పెక్ట్లో నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి మెసేజ్ 3-4 మార్గాల ద్వారా వచ్చింది. రైట్. వచ్చినప్పుడు ఐఎమ్ నాట్ కమింగ్ ఫ్రమ్ అ హెల్త్ బ్యాక్గ్రౌండ్, నేనేం చేస్తాను అనేటువంటిది ఒక ఆలోచన. బట్ సమ్హౌ సిచ్యువేషన్స్ అషర్డ్ మీ టు కమ్ బ్యాక్ టు ఇండియా. వచ్చేసాను. వచ్చిన దగ్గర నుంచి ఐ స్టార్టెడ్ దిస్ ఆర్గనైజేషన్, ఇన్నర్ పీస్ ఇనిషియేటివ్ ఫౌండేషన్ అని చేసాము. లాస్ట్ 10 years, more than 10 years now, 11 years. Thousands of people have been helping. అయితే మామూలుగా ఇది అందరికీ సాధ్యపడుతుందా అండి? అంటే వాళ్ళ 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 లోపల జరుగుతున్న అలజడిని శాంతింపజేయడానికి ఏమేమి చేయాలి రోజు అని అడిగితే అది అంత ఈజీ ఫార్ములా, ప్రిస్క్రిప్షన్ రాసినట్టు కాదు. టైం ఎంత పడుతుందో చెప్పలేము, గ్యారంటీ ఉండదు. ఎంత మనం కమిట్ అయి చేసినా ఎక్కడో అక్కడ రొటీన్ బ్రేక్ అవుతుంది, సంథింగ్ అవుట్ సైడ్ పుల్స్ అస్. సో వాట్ ఈస్ ఇట్? మీరు ఏం చెప్తారు మీ దగ్గరకు వచ్చే వారికి, ఆర్ ఎనీబడి హూ సీకింగ్ హెల్ప్కి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ కమిట్మెంట్ ఉండాలండి. అంటే అందరూ కమిటెడ్గానే వస్తారు పాపం, కాకపోతే ఆ పెయిన్ థ్రెషోల్డ్స్ డిఫర్ అవుతూ ఉంటాయి. సో ఆ పెయిన్ థ్రెషోల్డ్స్ డిఫర్ అవుతున్నప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వగానే, ఒక చిన్న పెయిన్ తగ్గగానే రిలాక్స్ అయిపోతారు.
అంతే కదా, అంటే అలవాటు పడిపోతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నడుము నొప్పి ఉందనుకోండి, ఇనీషియల్ డేస్లో కొద్దిగా కష్టంగా ఉంటుంది. కొన్నాళ్ళు దాంతో అలవాటు పడ్డది అనుకోండి, నడుము నొప్పి బికమ్స్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అవును. సో జనరల్గా మెంటల్గా, ఎమోషనల్గా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటికి అలవాటు పడిపోతాం, రైట్? పడిపోయినప్పుడు దట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అవును. మీకు ఆ థ్రెషోల్డ్ చాలా ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది స్లోగా. సో ఫస్ట్ నా దగ్గరికి వచ్చే వాళ్ళతో ఫస్ట్ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, డూ యూ థింక్ యూ సఫర్డ్ ఇనఫ్? అంటే లోపల సఫరింగ్ చాలు అని అనిపించింది, ఇంకా నాతో కాదు అనేటువంటి పరిస్థితికి వచ్చావా, లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయా? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అవును. సో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి అంటే ఆ ఒక్కటి, అంటే విండో డ్రెస్సింగ్ లాగా ఒక్క ప్రాబ్లం తీసి పంపించేసి నీకు వెన్ ఎవర్ యూ ఫీల్ యూ హ్యావ్ టు టర్న్ ఇట్ అరౌండ్ అన్నప్పుడు దెన్ విల్ టాక్ అబౌట్ ఇట్. సో జనరల్గా ఏంటంటే అంటే దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఐ బీన్ డిస్కసింగ్ ఎర్లియర్ ఆల్సో. లైఫ్లో ప్రతిదీ మనం క్రియేట్ చేస్తుందండి. సో పాపం దేవుడు ఏమి ఇన్వాల్వ్ అవ్వడు ఎక్కడ కూడా. సో ఎవ్రీథింగ్ ఈజ్ వాట్ వీఆర్ క్రియేటింగ్ అన్నప్పుడు ఏం క్రియేట్ చేస్తున్నాము అంటే ఆటో పైలట్లో ఏదో క్రియేట్ చేస్తూ వెళ్తాం. అది థాట్ లెవెల్లో జరుగుతుందంటారా, యాక్షన్ లెవెల్లోనా, బోతా? అన్నీ అంటే ఆటో పైలట్ మోడ్లో జరుగుతుంది లైఫ్. సో ఆటో పైలట్ మోడ్లో లైఫ్ జరుగుతున్నప్పుడు నేను క్రియేట్ చేస్తున్నా అన్నది నాకు తెలియదు. అంటే ఇంక్లూడింగ్ యాక్సిడెంట్స్ ఆర్ డిజైన్డ్. అవును. సో దెర్ ఆర్ నో యాక్సిడెంట్స్ ఆన్ దిస్ ఎర్త్. అన్నీ మనం సబ్కాన్షియస్గా ఎక్కడో అక్కడ అనుకున్నది. ఎస్, థాట్స్ బికమ్ థింగ్స్ అన్నది అంటే అంతే. కరెక్ట్. సో ఇప్పుడు నేను మీకు కింద చెప్పాను మేనిఫెస్టేషన్ ఎంత బ్యూటిఫుల్గా జరుగుతుంది అనేటువంటిది. ఎవరు నన్ను కలవకూడదు, నేను చెప్తే కానీ నా దగ్గరికి రాకూడదు, నేను ఫోన్ చేస్తే కానీ నేను అవతల వాళ్ళు నాకు ఫోన్ చేసే ఆస్కారం లేదు. సో సౌదీ అరేబియాకి వెళ్ళిపోయాక అక్కడ నేను లోపలికి వెళ్ళగానే నా వీసా ఎక్స్పైర్ అయిపోతుంది. నా పాస్పోర్ట్ మా కంపెనీ వాళ్ళు తీసేసుకుంటారు. సో వీసా లేదు, పాస్పోర్ట్ లేదు, వాళ్ళ దగ్గర ఉంది. నేను ఆ కంట్రీ నుంచి బయటకు పడాలి అంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వాల్సిందే. బయట నుంచి ఎవరైనా నన్ను కలవడానికి రావాలి అంటే నేను మా కంపెనీ వాళ్ళకి రాస్తే వాళ్ళు ఓకే చేస్తే అప్పుడు వీసా ఇస్తే అప్పుడు రావడం. అమ్మో, సో అలాంటి ఒక నిర్బంధ వ్యవస్థ ఆల్మోస్ట్. యా, అంటే ఉద్యోగమే కానీ బాగా రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి. రైట్ రైట్, అర్థమైంది. రైట్. అప్పట్లో నిమిషానికి 10 రూపాయలు 12 రూపాయలు ఉండేదండి కాల్, ఇండియా నుంచి ఫోన్ చేయాలంటే. అక్కడి నుంచి ఫోన్ అంటే నేను మొబైల్ కంపెనీలో పనిచేసేవాడిని, నాకు డిస్కౌంట్స్ ఉండేవి. సో నేను ఫోన్ చేసి వీళ్ళు ఎత్తడమే తప్ప వాళ్ళు ఏమన్నా వీళ్ళకి ఏమైనా అర్జెన్సీ ఉంటే మిస్డ్ కాల్ ఇస్తే నేను ఫోన్ చేయాలి. సో ఐ హ్యావ్ డిజైన్డ్ ఇట్. ఆ ఒక్క క్షణంలో బెంగళూరులో నాకు ఇంకా సాయంత్రం పూట గుర్తు, బీటీఎం లేఅవుట్లో నడుస్తూ అనుకున్నాను అనమాట. చాలా కోపం వచ్చింది అనమాట. కోపం వచ్చి అలా అనుకున్నారు, అది అలా అలా సాక్షాత్కరించేసి అలా. సో బేసిక్గా నేనే క్రియేట్ చేస్తున్నాను. సో నేను ఇలా ఎందుకు అంటే సిట్యువేషనల్గా మీకు కొంచెం డిఫరెన్స్ ఉంటుందేమో తప్ప, బట్ ఇన్సిడెంట్ని మీరే క్రియేట్ చేశారు. సో లైఫ్లో ప్రతిదీ నేనే క్రియేట్ చేస్తున్నాను కాబట్టి మనం చాలా జాగ్రత్తగా క్రియేట్ చేయాలి. సో దేనికి ఎనర్జీ ఇస్తున్నాము అంటే, నాకు ఆ డబ్బు కావాలందండి, మంచి ఉద్యోగం కావాలందండి, మంచి భార్య కావాలి, మంచి భర్త కావాలి, ఇలాంటివన్నీ ఉంటే ఎంత ఎనర్జీ వెళ్తుంది దానికి? మీ ఇంటెన్షన్కి ఎంత ఎనర్జీ వెళ్తాం, ఇమోషనల్గా ఎంత ఉంది. సో జనరల్గా ఎలా ఉంటుందంటే, నీకు ఎలాంటి నా దగ్గరికి వస్తారు మ్యారేజ్ రిలేషన్షిప్ ఇష్యూస్లో. సో వాట్ ఎగ్జాక్ట్లీ యూ వాంట్ అంటే నాకు ఏం వద్దో చెప్తారు, ఏం కావాలో చెప్పలేరు. ఏం కావాలో చెప్పలేనప్పుడు ఏం వద్దో మీరు ఏదైతే చెప్తున్నారో దానికి ఎంత ఎనర్జీ ఉంది, ఏం వద్దు అని మీరు అంటున్నారో చాలా ఖచ్చితంగా అని అంటారు. అది కూడా మేనిఫెస్ట్ అయిపోతుంది. యువర్ బిగ్గెస్ట్ ఫియర్ ఆల్సో మేనిఫెస్ట్. సో బేసిక్గా ఒక ఆవిడ నా దగ్గరకు వచ్చారు. సో హస్బెండ్ హస్ బిన్ చీటింగ్ ఆన్ హర్. సో సరే అని నేను చిన్నతనంలో ఏమైంది అనేటువంటిది చూస్తూ ఉంటే, ఆవిడ పెరుగుతున్న వాతావరణంలో వాళ్ళ ఇంట్లో అద్దెకు ఉన్నటువంటి 2 ఫ్యామిలీస్లో 2 భర్తలు వాళ్ళ వైఫ్ని చీట్ చేశారు. సో ఈ అమ్మాయి అప్పుడే 15-16 ఏళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ అమ్మాయికి ఏంటంటే, నా భర్త ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను చీట్ చేయకూడదు అనేటువంటిది చాలా స్ట్రాంగ్గా పెట్టుకో. ఈ అమ్మాయి పెళ్లి చేసుకునేసరికి ఆయనకి 10 అఫైర్స్ ఉన్నాయి. అమ్మ బాబాయ్. అయితే అది అలా కంటిన్యూ అయిందండి. సో ఏదైతే మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారో చాలా స్ట్రాంగ్గా వస్తుంది. ఏది వద్దని మీరు అనుకుంటున్నారో చాలా స్ట్రాంగ్గా వచ్చేస్తుంది. అదే. సో ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఐ వాంట్ టు చేంజ్ ఇట్ అనేటువంటిది ఏదైతే ఉందో, ట్రాన్స్ఫార్మ్ అవుదామని ఏదైతే ఉందో,
అక్కడ ఎప్పుడైతే లైఫ్ మిమ్మల్ని ఆపేస్తుందో ముందుకు వెళ్ళనివ్వకుండా అక్కడ ఐ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ అని వస్తుంది. వెరీ 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 డీప్ థాట్ ప్రొవోకింగ్ థింగ్ రామ్ గారు. సో బేసికలీ మీరు అంటారు కదా, అంత స్పష్టత ఎలా వస్తుంది, మనకి ఏం కావాలి అని తెలుసుకోవడం ఎలాగా? సో వాట్ ఆర్ దోస్ 5 things ఆర్ 3 things ఆర్ 4 things? మనం రోజు మెడిటేషన్ చేయాలంటే చాలామంది ధ్యానంలో కూర్చొని వెళ్ళిపోతారు. అవేర్నెస్ అండ్ మైండ్ఫుల్నెస్ ఎలా వస్తుంది వీటిలో? ఇట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఎందుకు చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు? లైఫ్ జరుగుతోంది, ఎందుకు చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు? వాట్ ఎగ్జాక్ట్లీ యూ వాంట్ టు డూ? వై డూ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్ అండి. సో ఎప్పుడైతే నాలో ఒక బాధ ఉంది, లేకపోతే లైఫ్ ఇంకొక ముందుకు వెళ్ళకుండా ఆగిపోతుంది అనేటువంటిది ఉందో, అప్పుడు లైఫ్ ఆగిపోయింది కాబట్టి నేను ఇక్కడి నుంచి ఇబ్బంది నుంచి బయటపడలేకపోతున్నాను కాబట్టి నాకు ఇక్కడ ఏదో చేంజ్ అవ్వాలి అని అనుకుంటున్నాను. సో చేంజ్ అవ్వాలి అనుకుంటున్నానికి ముందు అవతల వ్యక్తిని చేంజ్ చేద్దాం అనేటువంటి ఒక అత్యాశ ఉంటుంది. అవును. ఓకే. సో అవతల వ్యక్తిని ఎనీవే చేంజ్ చేయలేం. దట్ ఈస్ నాట్ పాసిబుల్ అట్ ఆల్. అంటే మీరు అనేది ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ రిలేషన్షిప్స్లో ఏదైనా కానీ ఏదైనా పరిస్థితిని, బయట పరిస్థితిని చేంజ్ చేయడం సాధ్యం కాదు. లోపల మనం మాత్రమే సరి చేసుకోగలుగుతాము. సో మనం సరి చేసుకోగలమా అనేటువంటిది నన్ను అడిగితే ఇది నా అభిప్రాయం. జనాలు మిగతా వాళ్ళు నాతో ఏకీభవించకపోవచ్చు కూడా. యూ కెనాట్ చేంజ్ యువర్ సెల్ఫ్ ఆల్సో. నాట్ పాసిబుల్. యు ఆర్ మేడ్ ఇన్ ఒకలా మీరు మిమ్మల్ని తయారు చేశారు అంతే. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను చేంజ్ అవుదాము అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఎందుకు చేంజ్ అవుదాం అనుకుంటున్నాను నేను, నాకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి, ఇది కంప్లీట్ అవేర్నెస్ రావాలి. అంటే నాతో నేను కనెక్ట్ అవ్వడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. ఓకే. బీట్ రిలేషన్షిప్స్, మనీ ఆర్ ఫైనాన్సెస్ ఆర్ బిజినెస్ ఆర్ వర్క్, ఏదైనా సరే ఎక్కడైనా సరే నేను ఇబ్బంది పడుతున్నాను కాబట్టి ఈ సిట్యువేషన్ నాకు నచ్చలేదు, ఇది చేంజ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ 1 ఇస్ టు కనెక్ట్ విత్ యువర్ సెల్ఫ్. కనెక్టింగ్ విత్ మై సెల్ఫ్ అంటే అందరూ ఏమనుకుంటారు, అదేంటి నేను నా కనెక్షన్లో లేనా అనుకుంటాను. యూఆర్ నాట్ కనెక్టెడ్ ఎట్ ఆల్. నేను ఎప్పటికీ పాస్ట్ గురించి ఫ్యూచర్ గురించి ఎక్కడెక్కడో ఆలోచన చేస్తుంటాను తప్ప నాతో నాకు కనెక్షన్ లేదు. నాతో నాకు కనెక్షన్ ఉన్నప్పుడు నేనెవరో నాకు అర్థమవుతుంది. అంటే నేనెవరు అంటే నేను ఆత్మని లేకపోతే పరమాత్మని ఇది కాదు. సో ప్రజెంట్లీ నేనెవరు, నా బిహేవియర్స్ ఏంటి, నా యాక్షన్స్ ఏంటి, నా రియాక్షన్స్ ఏంటి, నేను ఎందుకు రెస్పాండ్ అవుతున్నాను, ఎందుకు రియాక్ట్ అవుతున్నాను, నేను ఇలా నా ఆలోచన సరళేంటి, ఇలా ఎందుకు ఆలోచిస్తున్నాను, ఇంకోలా ఎందుకు సో అది మీకు అర్థం అవ్వాలి అంటే ఆ కనెక్షన్ అనేటువంటిది వెరీ వెరీ